నమస్తే పాలకోడేరు న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం శివారున గోస్తని నదీ తీరాన భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని జరుపుకునే గోస్తని తీర్థోత్సవ మహోత్సవాలు. గోస్తని నది 90వ వార్షిక తీర్థోత్సవాలకు సర్వాంగ సుందరంగా భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తీర్థోత్సవ కమిటీ సభ్యులు గాదిరాజు కృష్ణంరాజు బాబు మరియు అర్చకులు మాట్లాడుతూ ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచినదని, 90 సంవత్సరాలుగా తాత ముత్తాతల నుండి వంశపారంపర్యంగా ఈ తీర్థోత్సవాలు నిర్వహిస్తున్నామని, అత్యంత ముఖ్యంగా గోవు స్తనముల నుండి జాలువారిన క్షీరధారల నుండి ఏర్పడ్డ ఈ నదినే గోస్తని నది అని పిలుస్తామని, ఇక్కడ మరో విశేషం ఈ నది దక్షిణ వైపు నుండి ఉత్తరం వైపుగా ప్రవహించడమే ఇక్కడ ప్రత్యేకమని, ఈ నదీ తీరాన భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఏకాహ కార్యక్రమాలు 3 పగలు 3 రాత్రులు ఎంతో వైభవాపేతంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం, శ్రీ పద్మావతి అలివేలిమంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, సంస్కృతి సాంప్రదాయ నృత్యాలు, భరతనాట్యాలు, భక్తి కోలాటాలు, భజన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయని, కళ్యాణ మహోత్సవం అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు దాతల సహాయ సహకారాలతో అఖండ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందని తీర్థోత్సవ నిర్వాహకులు తెలియజేశారు. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. తెల్లవారుజాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను సిరులే రమణ, పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే నిత్యము రమణ. వజ్రమకుటంబుతోను వెంకటరమణ తండ్రి శంకు చక్రధారుడవే తిరుమల రమణ. 3 నామాలతోను వెంకటరమణ తండ్రి ముల్లోకములు ఏడడి మూర్తి విరమణ. కన్నులతో వెంకటరమణ తండ్రి నీలమేఘశ్యామ తిరుమల రమణ. అందాల అధరముపై వెంకటరమణ తండ్రి పాలపట్టినములయ తిరుమల రమణ. మల్లని వాడవయ వెంకటరమణ తండ్రి సుందరాకారుడవే తిరుమల రమణ. ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ.
హృదయముపై వెంకటరమణ తండ్రి పద్మావతి మంగళ నిలయము రమణ వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి సమవేదానికి సరిసారథి రమణ వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి ముల్లోకముల మోహన మురళి విరమణ వైకుంఠవాసుడవే వెంకటరమణ తండ్రి వాసుదేవుడవయ్యా వెంకటరమణ ఏకాంత సేవలలో వెంకటరమణ తండ్రి శ్రీకాంత సేవలతో తిరుమల రమణ వరాలు వర్షింపగ వెంకటరమణ తండ్రి వరాహమూర్తి వయా వెంకటరమణ ప్రత్యక్ష దైవమురా వెంకటరమణ తండ్రి ఆదినారాయణుడే తిరుమల రమణ హరివేలు మంగాపతి వెంకటరమణ తండ్రి అనురాగమూర్తి వయా తిరుమల రమణ వశిష్ఠ వందిత శ్రీ వెంకటరమణ తండ్రి వైకుంఠవాసుడవే తిరుమల రమణ మోక్ష సాధన నీవే వెంకటరమణ తండ్రి మోక్షద్వారము నీవే తిరుమల రమణ కారుణ్యమూర్తి వయా వెంకటరమణ తండ్రి కటాక్ష వీక్షణలే తిరుమల రమణ గోవింద గోవింద వెంకటరమణ తండ్రి గోవింద రాఘవయ గోకుల రమణ సహస్రమూర్తడుగో వెంకటరమణ తండ్రి ఆనంద నిలయముపై వెంకటరమణ భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి స్తోత్రాల నాలించెడి తిరుమల రమణ అనంత పద్మనాభ వెంకటరమణ తండ్రి అఖండ తేజముతో తిరుమల రమణ అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి విశేష పూజలతో వెంకటరమణ సిద్ధి బుద్ధులనిచ్చెడి వెంకటరమణ తండ్రి శేషాద్రి శేఖరుడే తిరుమల రమణ అనాదినాథుడవే వెంకటరమణ తండ్రి పుండరీకాక్షుడవే తిరుమల రమణ వర వెంకటాద్రీశ వెంకటరమణ తండ్రి వామనవతారముతో తిరుమల రమణ
కోటి విద్యలనిచ్చడి స్వామి వీరా శ్రీరమణ కోదండపాణివయ వెంకటరమణ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు పాలకొడేరు మండలంలో పాలకొడేరు శివారు మోగల్లు పంచాయతీలోకి వచ్చినటువంటి బీట్లో తీర్థము మూలగుంతాడు అని చెప్పేసి దీనికి పేరు ప్రజలకందరికీ. కానీ వాస్తవానికి ఏమిటంటే గోస్త నది అని పేరు. అంటే ఆవు యొక్క క్షీరాల నుంచి పాలు కారుతుంటే దాని ద్వారా నీళ్లు ప్రవహించి ఏర్పడినటువంటిది కాబట్టి దీనికి గోస్థాన నది అని పేరు. అటువంటిది మన పాలకొడేరులో మన అదృష్టం ఏమిటంటే దక్షిణ నుంచి ప్రారంభించి ఉత్తరానికి ప్రవాహం జరుగుతూ ఉంటుంది కాబట్టి దానిని మా పూర్వీకులు పెద్దవాళ్ళు గుర్తించి ఇది చాలా పవిత్రమైనటువంటిది అని చెప్పిన 90 సంవత్సరాల క్రిందట ఇక్కడ గాదిరాజు మారరాజు గారు వారి కుటుంబంతో కలిసి మా నాన్నగారు అయినటువంటి దర్బార్ సూర్యనారాయణమూర్తి గారు, దర్బార్ రమణ శాస్త్రి గారు వీరందరూ కలిసి శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టను చేయించి ఇక్కడ ఆ రోజుని కాశీలో ఎలా జరుగుతుందో అంతకంటే వైభవంగా చాలా ఆనంద ఉత్సాహాలతోటి ఇక్కడ తీర్థం జరిగేటువంటిది. అది జరగడానికి గల కారణం ఏ మానవుడైనా డబ్బును సంపాదించుకోవచ్చును కానీ మనశ్శాంతిని మాత్రం సంపాదించుకోలేదు. ఆ మనశ్శాంతిని ఇచ్చేటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటిది, ఉల్లాసాన్ని ఇచ్చేటువంటిది ఇటువంటి ఈ ప్రాంతంలో ఈ గోస్త నది తీరంలో ఈ ఉత్తరంగా గోస్త నది ప్రవాహం చేసేటువంటి ప్రదేశంలో ఏ మానవుడైతే వచ్చి ఇక్కడికి వచ్చి వారు స్నానం చేసి అక్కడ శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకుని వారికి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారో వారికి భీష్మేకాదశి అంతర్వేద ఏకాదశి అని చెప్పేసి మనకి పురాణాల్లో చెబుతూ ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాయణం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉత్తరాయణంలో పండగ ఏమిటంటే భీష్మేకాదశి. ఈ భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన యొక్క శరీరంలో ఉండేటువంటి నాడులన్నీ కూడా కదలేనటువంటి పరిస్థితుల్లో అంపశయ్య మీదట ఉండి ఒక ఆత్మ మాత్రమే ఉంది తప్ప మిగతా అవయవాలు ఏవి కూడా ఆయన పని చేయట్లేదు. అటువంటి రోజులలో ఆయన చేసినటువంటి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యను బట్టి, ఆయన దగ్గర ఉన్నటువంటి భక్తిని బట్టి ఆయనని ఈ మాఘమాసంలో శుద్ధ ఏకాదశి నాడు ఆయన ప్రాణం విడిచారు కనుక దీనికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ పండగతోటే మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో మొట్టమొదటి పండగ భీష్మ ఏకాదశి. అటువంటి రోజుని మనం ఈ పాలకొడేరులో ఈ మూలగుంతాడు తీర్థం అనేటువంటిది ఈ గోస్త నదీ తీరంలో ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని కటాక్షాన్ని పొంది ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఆయన యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి భగవంతుడు సర్వావస్థల యందు సర్వకాలముల యందు కూడా వారి యొక్క కోరికలను నెరవేర్చి మనశ్శాంతిని కలగజేసి వారి యొక్క కుటుంబం అష్టైశ్వర్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగా సుఖంగా జీవనం చేస్తూ ఉంటారు. కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉండేవారే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కూడా ఇక్కడ మా గాదిరాజు మారరాజు గారి మనవడైనటువంటి గాదిరాజు కృష్ణంరాజు గారు, ఆయన బాబు అని చెప్పని అంటూ ఉంటాం. ఆయన ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో హిందూ సాంప్రదాయం భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి అనేటువంటి ప్రధాన ధ్యేయంతో ఎంతోమంది దాతలను కలిసి వారి సహకారంతో ఇక్కడ అనేకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలను ఏర్పాటు చేశారు. పక్షులను ఏర్పాటు చేశారు. తర్వాత గోశాలకు మళ్ళీ ఆవుని ఏర్పాటు చేశారు. తర్వాత మిగతా ఆ చుట్టూరానున్న ప్రదేశాన్ని అంతటిని కూడా పచ్చిక బయళ్లతోటి ముచ్చటగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. కనుక మనం ఈ భీష్మ ఏకాదశి అంతర్వేద ఏకాదశి రోజునే మన చుట్టుపక్కల ఉన్నటువంటి గొల్లల కొడేరు, పాలకొడేరు, మోగల్లు, వేండ్ర, కుముదవల్లి పరిసర ప్రాంతాల్లో భక్తులు 50 మంది కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులయ్యి వారు సుఖముగా ఉండాలని కోరుకుంటున్నాము. నేను డాక్టర్ గాదిరాజు కృష్ణరాజు, బాబు అంటారు అందరూ, మీ అందరికీ తెలిసిన వాడిని. మా 3 తరాల నుంచి మా తాతగారైన గాదిరాజు మారరాజు గారు, గాదిరాజు లక్ష్మీపతిరాజు గారు, పక్కపల్లి పెదప్పలరాజు గారు, పెదలోగిళ్ళు, తర్వాత పేరుచేల బంగారాజు గారు, సాధు గారు అనేవారు. వీళ్ళు ప్రక్షేపించి 4
పూర్వకాలంలో మొత్తం మేము థర్డ్ జనరేషన్. ఈ జనరేషన్ వచ్చేటప్పటికి ఆ 90వ సంవత్సరం ఈ గోష్ఠనది తీర్థోత్సవాల్ని ఘనంగా జరుపుదాం, హిందూ సంప్రదాయాన్ని, హిందూ సనాతన సంప్రదాయాన్ని మనం నిలబెడదాం అనే ఉద్దేశంతో, మా ఆబ్జెక్టివ్ తోటి మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు ఊరు ప్రజలు, ఊరు వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఇది నిర్వహిస్తున్నాం. ఇది 22వ తారీఖు నుంచి మొదలుపెట్టి 24వ తారీఖుకి వరకు ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో 22వ తారీఖుని మన శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న వాళ్ళకి మన పెళ్లి కొడుకు కుమారులను చేయటం తోటి ప్రారంభించి ఈ 3 ఏకాహం అనే ఈ 3 రోజులు 3 పగలు 3 రాత్రులు 3 ఏకాహం అనే భజన కార్యక్రమాలు మనం హిందూ సంప్రదాయాన్ని నిలబెడదాం అనే ఉద్దేశంతో, అది ఒక భక్తి మార్గంలో మనం దాన్ని నడిపిద్దాం అనే ఉద్దేశంతో ఇది ఇలా ప్రారంభించి చేస్తున్నాం. ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా ఈ గుడి కమిటీ తరఫున, గోష్ఠనది తీర్థోత్సవాల కమిటీ ఉంది, ఆ కమిటీ తరఫున నేను కోరుతున్నాను. మీ అందరూ భక్తి శ్రద్ధలతోటి ఈ స్వామివారిని కొలుచుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను.